వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్యూర్ ఘీ ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తాను. ఇండియా నుంచి నెయ్యి తెప్పించుకుందాం అనుకున్నాము. కాకపోతే ఈరోజు డెలివరీలో మాకు నెయ్యి రాలేదు. సో ఫుడ్ ఐటమ్స్ రిస్ట్రిక్టెడ్ అనేసి నెయ్యి అలౌ చేయలేదంట కొరియర్ కంపెనీ. సో ఆ నెయ్యి ఏదో ఇంట్లోనే చేసుకుందాం అనుకుంటున్నాము. సో ఇంట్లోనే ఆయుర్వేదిక్ నెయ్యి ఎలా చేసుకోవాలో బాగా రీసెర్చ్ చేసి ట్రై చేసామన్నమాట. చాలా బాగా కుదిరింది. సో అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటే, బేసిక్గా అవుట్ ఆఫ్ ఇండియా ఉంటే మీకు నెయ్యి దొరకట్లేదంటే వరి అవ్వక్కర్లేదు. సో ఫారిన్ కంట్రీస్లో ఎక్కడైనా మనం నెయ్యి ఇంట్లోనే సింపుల్గా మన ఆయుర్వేదిక్ స్టైల్లో ప్యూర్ ఘీ ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తాం మీకు. ఇది చాలా సింపుల్. సో ఒకవేళ మీరు ఫారిన్ కంట్రీస్లో ఉంటే కనుక మీకు ఇంట్లోనే నెయ్యి సింపుల్గా చేసుకోవచ్చు. ఈరోజు నేను చూపించే స్టెప్స్ మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అవుతే మీరు ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యి చేసుకోవచ్చు. మన ఇండియాలో వాసన ఎలా వస్తుంది నెయ్యి, ఆ మంచి కమ్మటి వాసన సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే వస్తుంది. ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉండవు. ప్యూర్ పాలతో ప్యూర్ నెయ్యి ఇంట్లో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. నేను ఇక్కడ డబల్ క్రీమ్ వాడుతున్నాను. ఇది నథింగ్ బట్ పాల మీగడ. ఒకవేళ మీకు ఇది అందుబాటులో లేకపోతే మీరు పాలు కాచినప్పుడల్లా మీగడ వస్తుంది కదా, అది కొద్ది కొద్దిగా ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకోవచ్చు. మీరు వాడే పెరుగులో ఈ గుడ్ బ్యాక్టీరియా ఉంటేనే మీ పాలు తోడుకుంటాయి. నేను గ్రీక్ స్టైల్ ఒకటి వాడుతున్నా. ఇది చాలా టేస్టీగా క్రీమీగా ఉంటుంది. మేము కోల్డ్ కంట్రీలో ఉన్నందుకు ప్రతి 100 ml డబల్ క్రీమ్కి 1 టేబుల్ స్పూన్ పెరుగు వాడుతున్నా. ఇలా బాగా మిక్స్ చేసుకొని మీ ఇంట్లో వేడిగా ఉండే రూమ్లో పెట్టుకోండి. ఇక్కడ ఇంకా వింటర్ కాబట్టి నేను ఇలా డ్రావర్లో ఓవర్ నైట్ పెట్టి వదిలేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా చూసుకున్నట్టయితే మన మీగడ తోడుకుంది. మనం ఇది గుర్తుపట్టాలంటే పెరుగు వాటర్ నుంచి సపరేట్ అవుతుంది. ఇలా ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇలా తోడుకున్న గడ్డ పెరుగుని మనం మిక్సీలో వేసి ఒక 10-15 minutes హై స్పీడ్లో రన్ చేస్తే మనకి వెన్నె సెపరేట్ అవుతుంది. అవసరం అనిపిస్తే 1/2 cup చల్లటి నీళ్ళు పోసుకోండి. దీనివల్ల బటర్ ఈజీగా సెపరేట్ అవుతుంది. కమ్మని వెన్నె రెడీ. మన వెన్నె రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో మనకి ఏ వేస్టేజ్ ఉండదు. ఇలా ఫిల్టర్ చేసుకున్న బటర్ మిల్క్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆవు పాలు వాడితే మన వెన్నె కొద్దిగా ఇలా yellowish-గా వస్తుంది. అదే మనం గేదె పాలు వాడితే తెల్లగా ఉంటుంది వెన్నె. దీన్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని బటర్ లాగా వాడుకోవచ్చు. చపాతీల్లోకి అలాగే పరాటాల్లోకి చాలా బాగుంటుంది. ఈ వెన్నని అడుగు మందంగా ఉన్న గిన్నెలో ఒక 20-30 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా నెయ్యి సపరేట్ అయ్యే వరకు మనం సిమ్లోనే ఉంచుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది, ఫ్లేవర్ చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా మనకి గిన్నె అడుగు క్లియర్గా కనిపిస్తుందంటే మన నెయ్యి రెడీ అయిపోయినట్టే. ఈ
ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి బ్రౌన్గా ఉన్నప్పుడే, మాడకుండానే మనం ఆఫ్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ చల్లారాక జార్లో పోసుకోవాలి. ఇలా నెయ్యి ఫిల్టర్ చేసుకున్నాక ఈ అడుగు పారేయద్దు. దీన్ని గోదావరి అంటారు. ఇందులో వేడిగా ఉన్నప్పుడే పంచదార కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకు చూపించగలుగుతాం.